హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ మనోహరాబాద్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బ్రదర్ దగ్గర వచ్చేసి స్టిక్స్ అమ్మకానికి ఉంటాయి. గడ్డి కనుపులు డిఫరెంట్ ఉంటాయి. సో బ్రదర్ దగ్గర ఎన్ని టైప్స్ ఉంటాయి గడ్డి కనుపులు, రేట్ ఎంత, మొత్తం వివరాలు అడిగి తెలుసుకుందాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్. మన మెదక్ డిస్టిక్ అండి, మనోహరాబాద్ మండలం, మనోహరాబాద్ గ్రామం అండి. మనం ఇక్కడ లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి నేపేర్ గడ్డి జాతులైన పప్పు జాతులైన అన్ని జాతులు మనం సాగు చేయడం జరుగుతుంది. డైరీ ఫామ్ గురించి ఎవరైనా రైతులకు కావాలనుకుంటే మనం ఇక్కడ ఉండి విత్తనం సప్లై చేయడం జరుగుతుందండి. ఎన్ని రకాలు ఉన్నాయి బ్రదర్ మీ దగ్గర? మన దగ్గర 10 వెరైటీస్ ఉన్నాయండి. ఏ నేపేర్ వెరైటీస్ ఉన్నాయి, జొన్న వెరైటీస్ ఉన్నాయి, పప్పు జాతి ఉన్నాయండి. రైతులకు ఏది కావాలి, ఎవరికి కావాలనుకుంటే వాళ్ళ అవసరాన్ని బట్టి మనం సప్లై చేస్తాం. మనం ఒకసారి సాగు విధానం గురించి తెలుసుకున్నాము. సో జనరల్ గా సాగు విధానం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు కరెక్ట్ సీజన్ ఏనా? పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు వర్షాకాలం ముందు పెట్టేసుకోవచ్చు. Hmm. నార్మల్ గా అయితే మనం వాటర్ వచ్చేసి ఎవ్రీ 5 days ఒకసారి వాటర్ ఇచ్చుకుంటే సరిపోద్దండి. మొక్క పెట్టిన స్టార్టింగ్ 20 days మాత్రం ఎక్కువ వాటర్ నిల్వ ఉండదు. ఎక్కువ నిల్వ ఉంటే మొక్క పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మొక్క పెట్టిన రోజు నుండి ఎవ్రీ 5 days ఒకసారి తక్కువ వాటర్ ఇచ్చుకుంటూ వెళ్తే తొందరగా గ్రోతింగ్ వస్తుంది. పిల్లకలు ఎక్కువ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు సాగు విధానానికి వచ్చేస్తే సాగు అనేది బోధలలో వేస్తారా, లేకపోతే ప్లెయిన్ దాంట్లో వేస్తే ఎక్కువ బతుకుతాయి? అంటే బతకడం గురించి మాట్లాడతాము. సాగు విధానంలో బోధలు వేసుకోవచ్చా, లేకపోతే ప్లెయిన్ లో ఏమైనా చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? ఇన్ కేసు ఇప్పుడు మనం ఒక 10,000 ఆర్డర్ పెడితే ఏమన్నా దాంట్లో మోటాలిటీ ఎంత % ఉండొచ్చు? ఓకే, మోటాలిటీ వచ్చేసాను 5 to 10% వరకు అది కామన్. అది నేపేర్ వెరైటీలో 5 to 10% కంపల్సరీ చనిపోతాయి, మోటాలిటీ వస్తుంది. అండ్ ఇప్పుడు భోజనాలు పెట్టుకోవాలా, ప్లెయిన్ ల్యాండ్ లో పెట్టుకోవాలా దానికి ఏంటంటే, ప్లెయిన్ ల్యాండ్ లో పెట్టుకుంటే ఏదైనా ఒక సైడ్ డౌన్ ఉన్నప్పుడు వాటర్ అనేది ఆ సైడ్ అవుతాయి కదా, ఆ సైడ్ ఆగినప్పుడు మనకు జర్మినేషన్ పర్సెంటేజ్ చాలా తక్కువ వస్తుంది, మోటాలిటీ ఎక్కువ వస్తుంది. ఇన్ కేసు ఒకవేళ జర్మినేషన్ వచ్చినా కూడా ఎక్కువ పిలకలు పెట్టాయి అన్నట్టు. సో గ్రోతింగ్ అనేది చాలా స్లో ఉంటుంది. సో దాని బదులు మన భోజనాలు వేసుకుంటారు చాలా మంది. భోజనాలు వేసుకుంటే మనకు గ్రోతింగ్ చాలా బాగుంటుంది, కటింగ్ కూడా తొందరగా వస్తుంది. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ప్లెయిన్ ల్యాండ్ లో పెట్టుకుంటే రైతులకు రేపటి రోజున కటింగ్ చేసి మోపు కట్టుకుని వెళ్ళేటప్పుడు బోజలు ఉంటే కాలు అడ్డం అంటే పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అది రైతు అయినా లేకపోతే మనం లేబర్ పెట్టుకున్నా లేబర్ అయినా పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కింద చాలా షార్ప్ ఉంటాయి కాబట్టి మిస్ అయ్యి ఇన్ కేసు దీని మీద పడితే చాలా దెబ్బల దగ్గర ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ప్లెయిన్ ల్యాండ్ లో పెట్టుకోవడం చాలా బెటర్ బోజుల కన్నా. ప్లెయిన్ ల్యాండ్ బోజులకు రెండు కంపేర్ చేసుకుంటే గ్రోతింగ్ మాత్రం బోజలు పెట్టుకుంటే ఎక్కువ వస్తుంది అండి. బోజలు ఎక్కువ వస్తాయి. మనకి ఇన్ కేసు ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉండదు మనకు, అంటే లేబర్ కైనా మనకైనా ప్రాబ్లం ఉండొద్దు, ఎందుకు పడిపోవడం అన్నట్టు అయితే ప్లెయిన్ ల్యాండ్ లో పెట్టుకోవడం బెటర్ మనకి. ఇప్పుడు మందుల విషయానికి వస్తే పిచికారి అంటే పై మందులు ఏమన్నా కొట్టుకోవాలా, లేకపోతే అడుగు మందులు అనేది ఎన్ని రోజులకు ఒకసారి పెట్టుకుంటున్నా? మొక్క పెట్టిన రోజు నుండి 15 days to 20 days మధ్యలో ఒకసారి యూరియా డిఏపి వేసుకోవాలండి మొక్కకి. తర్వాత ఉండి మళ్ళీ 10 days తర్వాత కలుపు స్టార్ట్ అవుద్ది. కలుపు నివారణ చేసుకోవచ్చు. కలుపుకి ఫెర్టిలైజర్స్ వాడేవాళ్ళు ఫెర్టిలైజర్స్ వాడతారు, లేదు మేము నార్మల్ గా చేసుకుంటాం అనుకుంటే నార్మల్ గా చేసేసుకోవచ్చు వాళ్ళు. ఈ రోజులలో అందరు ఫెర్టిలైజర్స్ వాడేస్తున్నారండి. దీనికి నేపేర్కి చనిపోకుండా స్పెషల్ గా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి మందులు, అవి స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. మీ సలహా ప్రకారం బెటర్ ఏది బ్రదర్? అంటే 4G ఉంది, సూపర్ నేపియర్ ఉంది, మీ దగ్గర ఇంకా రెడ్ నేపియర్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి కదా. అవును. సో దానిలో ఏది బెస్ట్, ఏది ఎక్కువ వాడుతుంటారు? మీకు ఆర్డర్స్ ఎక్కువ ఏమొస్తుంటాయి? మనకి వచ్చేసి 4G బుల్లెట్ నేపియర్ ఎక్కువ వస్తుంది. 4G బుల్లెట్ నేపియర్ ఎక్కువ వస్తుంది. ఎందుకు బ్రదర్ 4G అనేది? 4G అనేది ఏంటంటే, నార్మల్ నేపియర్ లో ఏ వెరైటీ చూసుకున్నా కూడా అన్నిటికన్నా 4G బుల్లెట్ నేపియర్ లో ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుందండి. నేపియర్ లో అన్ని వెరైటీస్ లో 10 to 12% ఉంటాయి, ఇందులో 14 to 17% ఉంటాయి 4G బుల్లెట్ నేపియర్. అండ్ హైట్ ఎక్కువ అయినా కూడా మీరు ఆ సైడ్ చూసుకోవచ్చు అన్న, అది 20 days ది. అది హైట్ 6 feet ఉంటుంది, ఇప్పటికీ ముదరలేదు ఇంకా. 6 feet వచ్చినా కూడా మనకి ఇది ముదరదు హైట్ ఎక్కువగా. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 feet ఉంటుంది అన్న, ఇప్పటికి కూడా ఇంకా ముదరదు అట్లా. తొందరగా ముదరదు, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది అండి. గ్రాస్ వచ్చేసి కటింగ్ ఫాస్ట్ గా వస్తుంది. సో మీ దగ్గర ఉన్న వెరైటీస్ లలో ఇప్పుడు ఇది మళ్ళీ పొట్టెళ్లకు పిల్లి ఏది వేసుకోవాలి బ్రదర్? పొట్టెళ్ళు ఉంటాయి కదా, మేకలు పొట్టెళ్ళు, వాళ్ళకు ఏది బెటర్? ఎవరు ఏ పెట్టుకున్నా కూడా అంటే పప్పు జాతి వచ్చేసి హెడ్జ్ లూసన్ అవి వేరండి. ఇది ఆకు జాతికి వచ్చేసి ఇవి వేరు. పశుగ్రాసానికి వచ్చేసి పశుగ్రాసంలో వచ్చేసి 4G తైవాన్ ఈ రెండు కాంబినేషన్ పెట్టుకొని హెడ్జ్ లూసన్ పెట్టుకుంటే బెటర్ అండి రైతులు. అంటే పొట్టేలు మేకలు పెంచుకొని హెడ్జ్ లూసన్ అవి స్టైల్ ఏమంటే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి, అవి యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. బఫెలోస్ మాత్రం 4G బుల్లెట్ నేపియర్ ది బెస్ట్ అండి. బ్రదర్ ఒక ఎకరానికి ఎన్ని మనకు స్టిక్స్ కావాలా? మనకు ఒక ఎకరానికి వచ్చేసి 10,000 పడతాయండి. సాలికి 3 feet గ్యాప్ ఉండాలి, మొక్కకి 2 feet గ్యాప్ ఉండాలండి. 40 angles లో గుచ్చాలి. 2 గంపలు మొక్క పంపిస్తామండి, ఒక గంపు కిందకి పెట్టేసి 40 angles లో పెట్టేయాలి.
ఇప్పుడు ఒక 10 బఫెలోస్ కు ఒక ఎకరా సరిపోతుందా? అవునండి, 8 to 10 బఫెలోస్ 1 acre గడ్డి పర్ఫెక్ట్ గా 360 days ఉంటుందండి. Hmm. మనం 10 to ఇంకా ఎక్కువ పెట్టేసుకుంటే మాత్రం 360 days లో షార్టేజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వింటర్ లో కొంచెం గ్రోతింగ్ అనేది స్లో ఉంటుంది. Hmm. ఆ టైంలో ఇబ్బంది పడుతుంది. సో మనకి ఇప్పుడు ఎప్పుడు ఫస్ట్ కటింగ్ వస్తుంది? కటింగ్ కు మధ్యలో అంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ అది ఎన్ని రోజులకు వస్తుంది? మనకు మొక్క నాటుకున్న రోజు నుండి అంటే ఫస్ట్ కటింగ్ అయితే 70 days కి వస్తుంది. 70 days 70 days అంటే 2.5 months 2.5 months కి వస్తుంది. Hmm. వింటర్ లో పెట్టుకునే వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. Oh. ఆ వింటర్ లో పెట్టుకున్న వాళ్ళకి ఎవరైతే 3 months కి ఏవో తర్వాత కటింగ్ వస్తుంది. ఎప్పుడైనా సమ్మర్ లో రైనింగ్ సీజన్ ముందు పెట్టుకుంటే చాలా బెటర్ అండి. వింటర్ లో గ్రోతింగ్ అనేది చాలా స్లో ఉంటుంది, కటింగ్ లేట్ గా వస్తుంది. నార్మల్ రెగ్యులర్ డేస్ లో అయితే 70 days కి ఫస్ట్ కటింగ్ వస్తుంది, తర్వాత నుండి 35 to 40 days కి సెకండ్ కటింగ్ వస్తుంది. సెకండ్ కటింగ్ వచ్చేసి మనం 6 to 8 feet వరకు కట్ చేసుకుంటే రైతులకు బెస్ట్ ఉంటుంది. వేస్టేజ్ అనేది చాలా తక్కువ వస్తుంది. సో బ్రదర్ ఇప్పుడు మనం నాటిన తర్వాత అది ఎన్ని రోజులకు మనకు పిలక అనేది బయటకు వచ్చేస్తుంది? 10 days కండి. 10 days 10 days కి వస్తుంది. అంటే కొంతమంది ఏంటంటే 10 days అంటే మీకు ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉంటది కదా, ఇంకా కొంతమంది ఫోన్ చేసి మాది ఇంకా రాలేదు అట్లా కూడా అంటారు. అవును, వింటర్ లో స్లోగా ఉంటుందండి. వింటర్ లో ఇంకోటి ఏంటంటే కేజీలు వేసేసి బుడదకు పెడతారు కదండి, అప్పుడు ఇంకా మొటాలిటీ ప్రాబ్లం చాలా ఎక్కువ వస్తుంది వింటర్ లో. ఆ వింటర్ లో తప్ప మిగతా నార్మల్ డేస్ లో బెటర్ అండి. ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటది? ఇక్కడ నుంచి మీరు ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తారు? ఏపీకి అయినా సరే తెలంగాణలో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్? మనం ఓవరాల్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు 4 స్టేట్లకు సప్లై చేస్తున్నాం మనం ప్రెసెంట్. మనం టీఎస్ఆర్టీసీ నుండి పంపిస్తామండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు టీఎస్ఆర్టీసీ అవైలబుల్ లేని వల్ల ఏపీఎస్ఆర్టీసీ లేకపోతే సింధు పార్సల్ సర్వీస్, విఆర్ఎల్ చాలా నుండి పంపిస్తాం ఎక్కడికైనా కావాలి. అంటే ఇట్లా వాళ్ళ నియర్ బై లొకేషన్ పంపిస్తాం? అవునండి, వాళ్ళ నియర్ బై ఆర్టీసీ కార్గో ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ పంపించేస్తాం. అక్కడ వాళ్ళు తీసుకోవాలి. అవును, మండేలో విత్ మండేలో ఈ రోజు ఆర్డర్ ఇస్తే రేపు మార్నింగ్ కట్ చేస్తే రేపు ఈవినింగ్ బస్కి ఇస్తామండి. ఎల్లుండి వాళ్ళకి వచ్చేస్తాయి. ఇన్ కేసు సండే ఆర్ ఫెస్టివల్స్ ఏమైనా మధ్యలో ఉంటే మండే డిలే అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మాదే రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళకి చేరేంత వరకు కూడా మీరే రెస్పాన్సిబిలిటీ. ఏ తేడా ఉన్నా సరే మీరే మళ్ళీ మా కాలేజ్ అడగొచ్చు. ఇన్ కేసు వాళ్ళకి మొక్క పెట్టుకున్న తర్వాత జర్మినేషన్ అయినా మొటాలిటీ వచ్చింది ఎక్కువ అంటే 5 to 10% అనేది కామన్ అండి. 10% కి ఎక్కువ వచ్చింది, 20-30% వచ్చిందంటే మాకు వీడియో తీసి పంపిస్తే మేము మళ్ళీ రిప్లేస్మెంట్ పంపిస్తాం. ఓన్లీ అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ పెట్టేసుకుంటే సరిపోతుంది. అట్లా కూడా ఎవరికైనా సరే ఆ ఫెసిలిటీ కూడా ఉంది మీ దగ్గర తీసుకుంటే. మరి ఇప్పుడు మన దగ్గర స్టిక్స్ అంటే ఒక కనుపుది ఎంత ఉంటది, 2 కనుపులు ఎంత ఉంటది? ఓకేనా, ఇప్పుడు మన దగ్గర వచ్చేసి నార్మల్ రైతులు ఎవరైనా 2 కనుపులు తీసుకుంటారన్నా. ఎందుకు బ్రదర్ 2 కనుపులు? ఓకే ఇట్లా స్టిక్స్ వచ్చేసి ఇలా వస్తాయన్నా. ఈ మొక్క వచ్చేసి 2 గనుపుల మొక్క అన్న. ఈ 2 గనుపుల మొక్క ఏంటంటే ఒక గనుపు భూమిలోకి వెళ్ళొద్ది, ఒక గనుపు పైన ఉంటది. యాక్చువల్ రావడం రెండింటి దగ్గర ఉంటే జర్మినేషన్ వస్తాయి. ఒక గనుపు పెట్టుకుంటే ఏంటంటే సైజ్ వచ్చేసి సింగిల్ గనుపు కడుకురా. ఇప్పుడు సింగిల్ గనుపు అండి, దీనికి ఒకటే గనుపు వస్తుంది. ఈ ఒక్క గనుపు భూమిలోకి వెళ్ళిపోతే వాటర్ లెవెల్ ఎక్కువ అయినప్పుడు ఇక్కడ గనుపు అనేది ఉంది కదా, ఇది మురిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, పాడైపోద్ది. ఇది పాడైపోయినప్పుడు ఈ పిలకనే కంప్లీట్ గా వేస్ట్ అండి. ఇంకా చనిపోయే చనిపోయే మోడాలిటీ చాలా ఎక్కువ వస్తాయి సింగిల్ గనుపులు పెట్టుకుంటే. 2 గనుపులు పెట్టుకుంటే ఏంటంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇన్ కేసు కింద చనిపోయినా పైన నుండి వస్తుంది కంపల్సరీ. 90% 2 వస్తాయి జర్మినేషన్. సింగిల్ గనుపులు పెట్టుకుంటే కొంచెం మోడాలిటీ ఎక్కువ వస్తుంది. మనకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 2 గనుపులు పెట్టుకున్నప్పుడు ఇక్కడ కింద నుండి ఒక 10 పిలకలు వచ్చినప్పుడు పైన నుండి ఒక 10 పిలకలు వస్తాయి. 20 పిలకలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకి గ్రాస్ అనేది ఎక్కువ వస్తుంది. మనకి ఎన్ని పిలకలు ఎక్కువ వస్తే మనకు టన్నేజ్ ఎక్కువ వస్తాయి కదండి. ఇప్పుడు సింగిల్ గనుపే పెట్టుకుంటే మనకి కింద నుండి జర్మినేషన్ రావాలి కాబట్టి ఒక 10 పిలకలు వస్తాయి. అంటే మన సింగిల్ గనుపుకు 2 గనుపులు పెట్టుకుంటే ఆల్మోస్ట్ 60 to 70% డబుల్ వస్తాయి మనకి గ్రాస్ వచ్చేసి. సో ఎవరైనా 2 గనుపులు పెట్టుకోవడం బెటర్ అండి. రైతులు 2 గనుపులు పెట్టుకుంటే చాలా డబల్ వచ్చేస్తాయి మనకి గ్రాస్ కూడా, వెయిటేజ్ ఎక్కువ వస్తాయి, టన్నేజ్ ఎక్కువ. ఎట్లా స్టిక్ ఎంత తీసుకుంటున్నారు? స్టిక్ వచ్చేసి 1 రూపీ అండి. 2 గనుపులు 1 రూపీ. సింగిల్ గనుపు అయితే ఇంకా సింగిల్ గనుపు ఎవరు సజెస్ట్ చేయం. లేదు మాకు సింగిల్ గనుపు కావాలనుకుంటే 80 పైసలు ఇస్తామండి. 80 పైసలు. 2 గనుపులు అయితే 1 రూపీ. ట్రాన్స్పోర్ట్ ఎంత ఉంటుంది? మనకు 10,000 తీసుకున్న రైతులు ఎవరికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇస్తామండి. 1 acre తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా. ఇవి తెలంగాణ ఎవరికైనా కూడా వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ అవైలబుల్ ఉందో చెప్తే అక్కడికి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి పంపిస్తామండి. 10,000 అబోవ్ తీసుకుంటే 6 ఫ్రీ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది. రైతులు ఎవరికైనా 1,000 మినిమం 1,000 ఆర్డర్ నుండి పంపిస్తాం. మన దగ్గర నేపియర్ వెరైటీస్ కాకుండా జొన్న వెరైటీ ఉన్నాయి, హెజ్లూస్ అని పప్పు జాతి ఉన్నాయి, నేపియర్లో అన్ని వెరైటీస్ ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఎవరికి వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు పెట్టే బిజినెస్ ఏదో దాన్ని బట్టి పంపిస్తాం అన్నట్టు. మనం ఇప్పుడు ఆర్డర్స్ అండి ఇవి రెగ్యులర్ కటింగ్ అవుతూనే ఉంటాయి. ఇది పంపిస్తున్నాం. ఇప్పుడు ఇది ఒక బ్యాగ్ లో వచ్చేసి 1000 మొక్కలు ఉంటాయండి. కౌంట్ చేసి పంపిస్తారు. ప్రతి ఒక్క బ్యాగ్ కౌంట్ చేసి పంపిస్తారండి. క్వాలిటీ వచ్చేసి ప్రతి బ్యాగ్ కూడా ఇలానే వస్తుందండి. ఒక దాంట్లో ఎన్ని పడతాయి? ఒక బ్యాగ్ లో 1000 మొక్కలు పంపిస్తామండి. 1000 మొక్కలు పంపిస్తాం. లేకపోతే అంటే కౌంటింగ్ చేస్తేనే వేస్తారండి. ఒక ఈచ్ బ్యాగ్ లో 20-30 వేస్తాము. ఎప్పుడైనా ప్రతి బ్యాగ్ కౌంట్ చేసుకోవడం అవ్వదు కదండి. ఎవరికైనా రైతు కాల్ చేసి అన్న తక్కువ వచ్చాయి, ఏమైనా ప్రాబ్లం వచ్చింది మాకు ఇట్లా వచ్చిందంటే కంపల్సరీ మళ్ళీ పంపిస్తామండి.
అలా రైతు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు అబద్ధం ఆడరు. ఇన్ కేసు ఎవరో ఒకరు వచ్చిందంటే మాత్రం కంపల్సరీ పంపించాల్సి వస్తుంది. ఇంకా అంటే మీరు మనం డైరెక్ట్ ఇంత స్టడీ చేయడం అట్లా ఏమన్నా వాటర్ పోస్తామండి, వాటర్ పోస్తాం. అంటే వాళ్ళకి వెళ్ళడం మండేలో వెళ్తుంది, విత్ ఇన్ 1 day లో వెళ్తుంది. ఇన్ కేసు లేట్ అవుతే ఫెస్టివల్స్ అన్నా లేకపోతే సండే మధ్యలో వచ్చినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఆపేస్తే ప్రాబ్లం ఏమి ఉండకుండా వాటర్ పోసి పంపిస్తాం. ఈ స్టిక్ ఎన్ని రోజులు బతికుంటది బ్రదర్? ఇది కటింగ్ చేసినప్పటి నుండి మినిమం 1 week బతుకుంటాయండి. 1 week. రైతు దగ్గరికి వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నిన్న ఆర్డర్ ఇచ్చారు, ఈ రోజు మార్నింగ్ కట్ చేస్తాం, ఈ రోజు ఈవినింగ్ బస్ కేస్తామండి. రేపు ఆ రేపు నుండి 2 days లో వెళ్ళిపోద్ది, మ్యాక్స్ రేపు వెళ్ళిపోద్ది వాళ్ళకి. ఇన్ కేసు రీచ్ అవ్వకుండా వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాగ్ ఓపెన్ చేసి అందులో వాటర్ పోస్తే వాళ్ళకి 1 week వరకు వస్తాయండి. అందులో జనరేషన్ స్టార్ట్ అయిపోద్ది. చాలా మంది ఏం చేస్తారంటే డ్రమ్ములు ఉంటే డ్రమ్ములలో మొక్కలని తీసి డ్రమ్ములో పడేస్తారు. అలా చేయొద్దు. అలా చేయకుండా ఓన్లీ బ్యాగ్ లో మొక్కల నుంచి వాళ్ళు డైలీ ఒకసారి వాటర్ పోస్తే సరిపోతుంది. 2-3 days లేట్ అయినా కూడా రైతు పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలా కంపల్సరీ మాత్రం నీడకు పెట్టి వాటర్ పోస్తే ఉంటాయండి, లైఫ్ ఎక్కువ ఉంటుంది. బ్రదర్ ఇది ఏ వెరైటీ ఇంత హైట్ ఉంది? అన్నది వచ్చేసి తైవాన్ జాయింట్ కింగ్ అన్నది. ఈ తైవాన్ జాయింట్ కింగ్ అన్న ఇది ఇందులో ట్రైమీటర్ చాలా ఎక్కువ ఉంటుంది అన్న. నేపర్ అన్ని వెరైటీస్ లో తైవాన్ జాయింట్ కింగ్ లో ట్రైమీటర్ చాలా ఎక్కువ ఉంటుంది. 17-20% ఉంటుంది ట్రైమీటర్ వచ్చేసి. ఇది నాటుకున్న మొదటి కటింగ్ వచ్చేసి 70 నుండి 80 రోజులు టైం పట్టుద్దండి. సెకండ్ కటింగ్ 35 to 40 days సెకండ్ కటింగ్ వస్తుంది. నేపేర్ జాతిలో అన్ని జాతుల కన్నా ఎక్కువ దిగుబడి వచ్చేది మాత్రం తైవాన్ నేపేర్ అండి. ప్రోటీన్ కంటెంట్ చూసుకుంటే అండి 12-14% ప్రోటీన్ ఉంటుంది. మనకు రైతులకు ఎవరికైనా 4G నేపేర్తో పాటు ఇంకొక వెరైటీ యాడ్ చేసుకుందాం అనుకుంటే తైవాన్ నేపేర్ ది బెస్ట్ కాంబినేషన్ లో. సో మీరు చెప్పడం ఏంటంటే 4G తో పాటు 2 రకాల నాటుకోవాలనుకున్నప్పుడు మాత్రం తైవాన్ నేపేర్ ప్రిఫర్ చేయమని చెప్తున్నా. అవును. ఇప్పుడు మీకు చాలా మంది చేస్తుంటారు కదా, సో మీరు సలహాలు ఇస్తుంటారా ఇది కాంబినేషన్ చెప్తామండి. వాళ్ళు పెట్టే ఫార్మింగ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, గోట్ అండ్ షీప్ చేస్తున్నారు, బిగ్ ఫార్మింగ్, డైరీ ఫార్మ్ పెడుతున్నారు, దూడలు పెంచుతున్నారా, సో వాళ్ళకి ఏమేం కావాలో అన్ని తెలుసుకున్న తర్వాత మనం సజెస్ట్ చేస్తాం ఏది తీసుకోవాలని చెప్పేసి. బ్రదర్ ఇది రకం అనేది వచ్చేసి రెడ్ నేపేర్ అనేది. ఇందులో మన నేపేర్లో ఇందులో ట్రైమేటర్ ఎక్కువ ఉంటుంది. 17-20% ఇది ట్రైమేటర్ ఉంటుంది. ప్రోటీన్ వచ్చేసి 10-12% ఉంటుంది. ఇది నాటుకున్న మొదటి రోజు నుండి 70 రోజులు కటింగ్ వస్తుంది ఫస్ట్ కోత. తర్వాత ఉంటే ఎవ్రీ 40-45 days కి ఇది కటింగ్ వస్తుంది. 4G తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం లేట్ గా వస్తుంది కటింగ్ వచ్చేసి. సో రెడ్ నేపేర్ కూడా ఆర్డర్స్ బాగానే ఉంటాయి. రెడ్ నేపేర్ కూడా ఉంటాయండి. కాకపోతే రెడ్ నేపేర్ కంప్లీట్ గా ఈ రెడ్ నేపేర్ పెట్టుకోవద్దండి ఎప్పుడైనా. రెడ్ నేపేర్ తో ఇంక్లూడ్ చేసుకోండి, 4G తైవాన్ తో ఇంక్లూడ్ చేసుకొని ఇంకో వెరైటీ పెట్టుకుందాం అనుకుంటే వాళ్ళు రెడ్ నేపేర్ పెట్టుకుంటే బాగుంటుంది. వచ్చేసి మన రెడ్ నేపేర్ ఇది కంప్లీట్ గా సీడ్ గురించి డెవలప్ చేసినాయండి. రెడ్ నేపర్ కూడా ప్రతి రైతుకి 2 stems పంపిస్తామండి. ఇలా 2 stems పంపిస్తాం. ఒక గనుపు కిందికి, ఒక గనుపు బైక్ పెట్టుకోవాలి భూమిలో. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కు కాంటాక్ట్ చేసుకోండి. మీకు విత్ ఇన్ బ్రదర్ ఆర్డర్ చేసిన ఎన్ని రోజులు వెళ్ళిపోతాయి వాళ్ళ దగ్గరికి? 2 days అండి. మనకి ఈ రోజు ఆర్డర్ ఇస్తే రేపు మార్నింగ్ కట్ చేస్తామండి, రేపు ఈవినింగ్ బస్ కి వేస్తాం, ఆ నెక్స్ట్ డే వాళ్ళకి రీచ్ అవుతుంది. ఓకే బ్రదర్.